'గుంటూరు కారం' ఈ మూవీకి సంబంధించి ప్రీమియర్స్ నుంచి రివ్యూ అయితే వచ్చేసింది. అసలు టాక్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటే, సంక్రాంతి బరిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే ఛాన్సెస్ ఉన్నటువంటి చిత్రం 'గుంటూరు కారం' అని అయితే చెప్తా ఉన్నారనమాట. సో, ఈ మూవీ చూసాక ప్రతి ఒక్కరు కూడా ఎమోషనల్‌గా ఈ మూవీలో ఉన్నటువంటి సీన్స్‌కు కనెక్ట్ అయ్యామని, అండ్ మహేష్ బాబు గారి వన్ మ్యాన్ షో పెర్ఫార్మన్స్ అని, అసలు మహేష్ బాబు గారిని గతంలో అంటే చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నటువంటి ఆ మాసివ్ క్యారెక్టర్‌ని, ఆ రమణ రోల్‌ని బీభత్సంగా ఎంజాయ్ చేస్తామనైతే చెప్తా ఉన్నారు. అండ్ స్పెషల్లీ ఈయన చెప్పేటటువంటి డైలాగ్స్ కూడా, ఆ డైలాగ్ డెలివరీ కూడా సూపర్బ్‌గా వర్కౌట్ అయింది ఈ మూవీలో అని చెప్తా ఉన్నారనమాట. అండ్ ఈ మూవీకి సంబంధించి స్టోరీ ప్లాటింగ్ చెప్పుకున్నాం కదా! తల్లి అంటే మదర్ సెంటిమెంటే. అండ్ అసలు తల్లి నుంచి కొడుకు ఎందుకు దూరమయ్యాడు, అండ్ తన తల్లికి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే తిను ఎలా రక్షిస్తూ ఉన్నాడు, అసలు మరి తిరిగి వీళ్ళు కలిసారా లేదా అనే ఒక థీమ్‌తో అయితే ఈ స్టోరీ రన్ అవుతా ఉంటది. స్టోరీ రెగ్యులర్‌గా ఉన్నప్పటికీ, అంటే ఎంచుకున్నటువంటి ఆ కాన్సెప్ట్‌ని రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నప్పటికీ కూడా త్రివిక్రమ్ గారు డీల్ చేసినటువంటి విధానం అందరినీ ఎంగేజ్ చేస్తది థియేటర్‌లో అనేది చెప్తా ఉన్నారు. ఎంటర్‌టైనింగ్‌గా, ఎమోషనల్‌గా ఈ మూవీలో చాలా వరకు ఎంటర్‌టైన్ అవుతాం అండ్ ఎమోషనల్‌గా కనెక్ట్ కూడా అవుతామని కూడా చెప్తా ఉన్నారనమాట చూసినటువంటి ప్రేక్షకులు. మరి వీటన్నిటిని విన్న తర్వాత ఈ మూవీ సంక్రాంతికి బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి కదా మరి. సో, బిగ్గెస్ట్ హిట్‌గా మనం చెప్పుకోవచ్చు 'గుంటూరు కారానికి' సంబంధించి. రేపు మనం మూవీ చూసాక క్లియర్ రివ్యూ కూడా మరోసారి నా ఒపీనియన్‌ని మీకు మరో వీడియో ద్వారా తెలియజేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.